డబ్బు, అధికారం ఉంటే చట్టాలు కూడా చుట్టాలవుతాయా? ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మన తెలుగు మీడియా ఛానళ్లు ఒక్కటి కూడా ప్రసారం చేయడం లేదు? ఇలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారా? ఈ కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో ప్రసారం కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేయగలిగాడు అధికార బలంతో. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా పవర్ ఎలా ఉంటుందో ఈ కేసు ద్వారా తెలిసింది. ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రసారం కాని ఈ విషయం కేవలం సోషల్ మీడియా ద్వారానే బయటకు వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేయకపోగా అమ్మాయి పైన హనీ ట్రాప్ చేసిందంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. అధికార బలం ఉపయోగించి మీడియాను ఎలా మేనేజ్ చేయాలనుకున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి. 11 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. సాయంత్రం మాట్లాడదాం, సాయంత్రం ఎక్కడ ఉంటారు మీరు అంటే, నేను వరంగల్ నర్సంపేటకు పోయినా. మేము వెళ్తున్న క్రమంలో నాకు ఉదయం 11 o'clock నాకు ఫోన్ చేసి కదా బండి సంజయ్ ఆఫీస్ నుంచి, సాయంత్రం కలుద్దాం. ఏంది మీ సాయంత్రం కలిసేది? అన్ని ఛానల్ మేనేజ్ చేద్దాం అనుకున్నారు, నన్ను కూడా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏ కంటెంట్ అయితే మీరు మాట్లాడించాలి అనుకున్నారు, ఆ కంటెంట్ కూడా నాకు వాట్సాప్ చేసినారు. హనీ ట్రాప్ అది ఇది అని, వెరీ క్లియర్. నిజంగానే హనీ ట్రాప్ చేసి ఉంటే పోక్సో కేసును ఎందుకు నమోదు చేశారు? అమ్మాయి మైనర్ కాబట్టి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. ఒక వ్యక్తి పైన పోక్సో కేసు నమోదైనా సరే ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీరేమనుకుంటున్నారు? చట్టాలు అందరికీ సమానమేనా? చట్టం ఓన్లీ డబ్బునోడి చుట్టమేనా?